బాగుందా నాట్యం? మీ నాట్యము నేను మెచ్చాను. నచ్చానా నేను? మీ గానము ఆహా ఆనందదాయకము. నచ్చానా నేను? మహారాజా నాది బాగుందా చెల్లెది? మీ నాట్యము బాగున్నది, నీ గానము బాగున్నది. మీరు నా వద్ద నుండి ఏమి ఆశిస్తున్నారు? అలా రాదారికి అక్క ఇప్పుడు మీకు బహుమతులు ఇస్తున్నాను, తీసుకోండి. బహుమతి? అవును, మాకు బహుమతి? మీకే. మేము బహుమతికి ఆశించి రాలేదు, మాకు కావాల్సింది ఇవ్వాలి. నువ్వు ఆగే మాకు బహుమతులు వద్దు ఏమొద్దు. ఒక్కసారి మా ప్రేమ ఒక్కసారి నీ ప్రియమైన మాధుర్యమైన చేతులతోటి ఇలా కౌగలించుకుని ఒక్క ముద్దు పెడితే చాలు, అదే మాకు స్వర్గలోకము, అదే మాకు ఎన్నో బహుమతులు ఇచ్చినట్టు. మీరు నా వద్దకు రాకూడదు, వెళ్ళండి. మీరు గానము నాట్యం చేస్తారంటే మీరు ఇద్దరికి ఉన్నారు. సత్యకీర్తి, నేను వాడు ఇంట్లో పోయి వెళ్ళండి, వెళ్ళు. వారిని ఏమనినా ఈ ప్రపంచంలో ఆడవారిని దూషించినట్లు అవుతాది. కావున వారు మునికెన్నెలు, వారు ఏమి ఆశించి వచ్చారు వారిని ఒప్పించి మెప్పించి. అమ్మా మేము కోరడానికి కోరామా తల్లి, ప్రేమ అందరికి కావాల్సింది అదే కదా. అమ్మా విను, మీరు అనుకున్నట్టుగా ఆయన అలాంటి వారు కాదు, ఏకనారి వ్రతుడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వారికి ఓ కోపుకున్నది ఇంతగానో వాడు మనం ఎంత పోతే పాలకూర ఈడికి కూడా వస్తాడు. అయితే మనం ఇప్పుడు చేసేది ఏంటో తెలుసా అని, ఎంత చేసినా కానీ రవ్వంతనైనా సత్యము తప్పేవాడు కాదు హరిశ్చంద్రుడు. మరి మనం ఇలా వెళితే మన నాన్న ఊరుకుంటాడా? ఊరుకోడు. అంటే మన వెంట్రుకలు మొత్తము చిక్కు చేసినట్టు, బట్టలు చింపుకున్నాం, మన చీర చింపినట్టు, అంతే నా జాకెట్ చింపినట్టు, వాడు మనం మీద పట్టట్టుగా చేసుకున్నాం. ఇట్లా బట్టి గోరిగో ఇట్లా గీటినట్టు. నువ్వు చెప్పే అబ్బో నేను చేయను. అబ్బా ఏంటిదే ఇక్కడ ఈపులా? అబ్బో చింపదే నీకు నాకు అన్ని జరిగే వాడికి డైరెక్ట్ చెప్పింది, వాడు ఐవన్న కూడా చెప్పింది, వాడు ఉన్న కంపలు ఎత్తేసి వాడు కంకరాల మీద ఎత్తేసిండే నాయను. మేము హరిశ్చంద్రుని దగ్గరికి వెళ్ళి నువ్వు నాట్య నైపుణ్యములు చేస్తే అతడు మమ్మల్ని చూసి అబ్బా మీరు ఇంత అందంగా ఉన్నారు, నాతో ఒక్కసారి ప్రేమించండి అని మా వెనువెంబడి పడి మమ్మల్ని చిందర బందర చేసి నా చీర చింపించే లంగా చింపిండు.
ఏమయ్యా అది హరిశ్చంద్రుడి దగ్గర వెళ్లితే మిమ్మల్ని బలికృతము చేసి ఇగో ఇట్లా చేసి ప్రేమించాడా? నేను ఇప్పుడే వెళ్ళి హరిశ్చంద్రుడు అతని తెలుసుకుని వస్తాను. మేము